తెలంగాణ అసెంబ్లీ హాట్గా నడుస్తుంది. ప్రధానంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ లేదు అధ్యక్ష. ప్రభుత్వం ఈరోజు ఇక గవర్నర్ ప్రసంగంలో మాత్రమే అది కనపడతా ఉన్నది, కానీ ఎక్కడ కూడా డైరెక్షన్ లేనటువంటి ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం పారా 4లో సంబంధిత వర్గాల అభిప్రాయాలతో విధానాల రూపకల్పన నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరమైన మార్గాన్ని నిర్ధారించిందని చెప్పుకున్నారు. ఏది ఆ స్థిరమైన మార్గం? ఆ స్థిరమైన మార్గం అంటే ఏందో మరి మధ్యలో కన్నా అర్థమైందో మరి మధ్యలో ఒకసారి ఆలోచన చేసి చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి స్థిరమైన ఇలాంటి మాటలైతే పునాదులు పిల్లర్లను పటిష్టపరచడం, సంబంధిత అభివృద్ధి, వినూత్నమైనటువంటి స్థిరమైనటువంటి పురోగతి అంటూ పదాల గారడి బాగా చేసిండ్రు తప్ప ఎక్కడ కూడా ఆచరణలో కనబడడం లేదు అధ్యక్ష. ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఏది ఆ స్థిరమైన మార్గం? ఆ స్థిరమైన మార్గం అంటే మరి ఏందో ఒకసారి మీరు వివరిస్తే బాగుంటుంది. ఇక్కడ రైతులు, యువత, మహిళలు, కార్మికుల అభిప్రాయాలు ఏ అంశంలో తీసుకున్నారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు సామాజిక పెన్షన్ల పెంపు విషయంలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా వారు ఇచ్చినట్టుగా సంతకం పెట్టిన వెంటనే వారు అక్కడ ఉన్నటువంటి పెన్షన్స్ని వారు ఇస్తూ ఉన్నారు. మరి అదే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పెన్షన్ల పెంపు విషయంలో ఎక్కడ మాట్లాడడం లేదేమంటే అప్పుల సంగతి చెప్తా ఉన్నారు. అలాంటి అప్పులు పక్క రాష్ట్రంలో కూడా ఉన్నాయి అధ్యక్ష. పక్క రాష్ట్రంలో కూడా ఇలాంటి అప్పులు మరి అనేకమైనటువంటి అప్పులు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి అన్ని అప్పులు ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం సామాజిక పెన్షన్ల పెంపు విషయంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ ఖచ్చితంగా వారికి పెన్షన్లు మరి ఎవ్రీ మంత్ ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం కొత్త పెన్షన్ల విషయంలో కానీ లేకుంటే పెంచుతామని చెప్పినటువంటి పెన్షన్ల విషయంలో కానీ ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఈరోజు అధికారంలోకి వచ్చి 15 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటి వరకు పెన్షన్ల మీద కనీస కసరత్తు చేయాలన్నటువంటి ఆలోచన లేకపోవడం, దానిపై జూన్లోనే మరి ముఖ్యమంత్రి గారికి నేను బహిరంగ లేఖ రాసిన అధ్యక్ష. ఇప్పటి వరకు మరి ముఖ్యమంత్రి గారు మరి దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం చాలా శోచనీయం అధ్యక్ష. అంతేకాదు ఇచ్చిన హామీల మేరకు సామాజిక పెన్షన్ మొత్తం 15 ఏళ్ళైనా కూడా మరి ఈ రాష్ట్రంలో మాత్రం అది మరి అమలు చేయకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది అధ్యక్ష. 2000 రూపాయలు 4000 చేస్తామన్నారు. అదే కాకుండా మరి ఫిజికల్ ఛాలెంజ్ వారికి 6000 రూపాయలు చేస్తామని చెప్పి ఒప్పుకున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు వారికి 4000 పెన్షన్ కానీ మరి ఫిజికల్ ఛాలెంజ్ వారికి 6000 పెన్షన్ కానీ ఇవ్వకపోగా కనీసం కొత్తగా 5 లక్షల దరఖాస్తులు వచ్చినాయి అధ్యక్ష. 5 లక్షల దరఖాస్తులకు కూడా ఇప్పటి వరకు వారికి కొత్త పెన్షన్లు ఇవ్వాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటే వీరు ఏ రకంగా అబద్ధాల గారడితో, అబద్ధాల మాటలతో, అబద్ధాల హామీలతో ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రో ఇది చాలా స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, కేవలం అధికారం వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పినటువంటి మరి అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 రోజులు కాదు కదా 15 నెలలు దాటిన ఇప్పటి వరకు కొత్త పెన్షన్ల విషయంలో కానీ లేకుంటే ఉన్న పెన్షన్లని 2000 4000 చేస్తామన్న అంశంలో కానీ వారు ఎక్కడ కూడా కనీస ఆలోచన కూడా చేయకపోవడం నిజంగా బాధాకరంగా ఉన్నది అధ్యక్ష. అదే అప్పుల విషయం అంటే పక్క రాష్ట్రంలో కూడా అప్పులు ఉన్నాయి. పక్క రాష్ట్రంలో కూడా అప్పులు కుప్పలుగా ఉన్న వారు ఇస్తున్నప్పుడు మరి మీకెందుకు మరి అడ్డంకులు వస్తూ ఉన్నాయో మాకు తెలియడం లేదని అధ్యక్ష. తెలంగాణలో ప్రస్తుతం 44 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు అధ్యక్ష. అదే కాకుండా 44 లక్షల మంది, మీకు కావాలంటే మైక్ ఇవ్వండి సార్, మైక్ ఇవ్వండి వాళ్ళకి. ఎందుకు రన్నింగ్ కామెంటరీ? ఇప్పుడు ఆ నిర్ణయం ఏదో తీసుకున్నారు కదా, వాళ్ళ మీద కూడా నిర్ణయం తీసుకోండి సార్. వాళ్ళకు న్యాయం, వీళ్ళకు న్యాయమా సార్? ఇది ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో దాదాపు 44 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు అధ్యక్ష. మరి వీరిలో 5 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు అధ్యక్ష. 5 లక్షల మంది దివ్యాంగులకు కూడా మీరు ఇస్తామన్నటువంటి పెన్షన్ మరి ఇవ్వకుండా కొత్తగా వచ్చినటువంటి అప్లికేషన్ కూడా కొత్త పెన్షన్ల విషయంలో కూడా ఆలోచన చేయకపోవడం బాధాకరం అధ్యక్ష. ఈరోజు ఏ రకంగా ఉంది అధ్యక్ష అంటే మన రాష్ట్రం మాత్రం కూల్చివేతల విషయంలో, బలవంతంగా భూమి సేకరణ విషయంలో కాంగ్రెస్ మోడల్ అభివృద్ధిగా మరి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అన్ని చోట్ల కూడా వీళ్ళు వారి పారాగ్రాఫ్లో రాసుకున్నారు అధ్యక్ష. ఇది ఒక మోడల్ రాష్ట్రంగా, మోడల్ అభివృద్ధి ఒక మోడల్గా చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు కదా అధ్యక్ష.
మోడల్ అంటే కేవలం కూల్చివేతల్లో మోడల్గా మిగిలింది అధ్యక్ష. బలవంతపు మరి భూసేకరణలో మాత్రం మోడల్గా మిగిలింది అధ్యక్ష. ఈరోజు గిరిజన భూములు సైతం ముఖ్యమంత్రిగా సొంత నియోజకవర్గంలో సైతం మరి గిరిజనుల భూముల్ని సొంతంగా బలవంతంగా లాక్కునేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నదంటే, వారు తిరగబడితే మేము అక్కడికి వెళ్ళడానికి వెళ్తా ఉంటే మమ్మల్ని కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నదంటే ఏ రకంగా వీళ్ళు బలవంతం భూసేకరణ చేస్తూ ఉన్నారో ఇది అర్థం పడతా ఉన్నది అధ్యక్ష. మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష, గవర్నర్ ప్రసంగం పారాగ్రాఫ్ 4లో అభివృద్ధికి సమృద్ధికి దిక్కుచిలా ఉండే ఒక మోడల్ రాష్ట్రం తెలంగాణ ఉండాలని చెప్పించారు అధ్యక్ష. మరి దేంట్లో వీళ్ళు మోడల్గా ఉన్నారో మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ మోడల్ కేవలం హైడ్రా పేరు మీద కూల్చివేతలు లేకుంటే గిరిజనుల దగ్గర బలవంతంగా భూములు సేకరణ చేయడంలో మాత్రమే వీళ్ళు పెద్ద ఎత్తున మోడల్గా కనబడతా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో నిజంగా ఈ రాష్ట్రంలో పేద బడుగు బలైన వర్గాల కోసం వారి సంక్షేమం కోసం వారికి ఇచ్చిన హామీల కోసం మాత్రం ఆలోచించే పరిస్థితి రాష్ట్రంలో లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది అధ్యక్ష. మరి ఎన్నో అంశాల లోపల భూసేకరణ విషయమే కాదు, మూసి ప్రక్షాళన హైడ్రా పెరిమిట మీరు కూల్చివేతలు దాదాపు 100 రోజుల్లో దాదాపు 100 ఇళ్లు కూల్చివేసినటువంటి ఘనదేవకరణ ఉంది అని అంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అధ్యక్ష. అదే మాదిరిగా ఈరోజు చూస్తూ ఉంటే 24 జూలైకి ముందు నిర్మించిన నిర్మాణాలను కూల్చేదే లేదంటూ ఉన్నాడు కమిషనర్ అధ్యక్ష. అంటే దానికి ముందు కట్టుకున్న వాటిని కూల్చినట్టు అధ్యక్ష. కానీ పేద బడుగు బలైన వర్గాలు చిన్న గుడిసెలు వేసుకుంటే చిన్న చిన్న ఇండ్లు కట్టుకుంటే వాటిని మాత్రం నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తూ ఉన్నారు. నిర్దాక్షిణ్యంగా వారిని కూల్చేసి అక్కడ మరి వారి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. మరి బడబాబుల దగ్గరికి వెళ్ళడానికి మాత్రం వీరికి ధైర్యం లేదు అధ్యక్ష. ఎందుకంటే బడాబాబుల వెనుక ఎంతో మంది నేతలు ఉన్నారా, నాయకులు ఉన్నారా, పెద్ద మనుషులు ఉన్నారా, వాళ్ళ జోలికి వెళ్ళడానికి వీరికి మాత్రం చేతులు కావడం లేదు. కానీ అట్టడుగు బడుగు బలైన వర్గాలు పేదవాళ్ళు గుడిసెలు చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వారి మాత్రం కూల్చడానికి మాత్రం వీరు వెంటనే రాత్రికి రాత్రి వెళ్ళి 100 ఇల్లు కూల్చేయడం అనేది చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇది కేవలం గిట్టని వారిపైనే ప్రయోగించేటువంటి హైడ్రాగా ఉన్నది తప్ప ఇది వాస్తవంగా ఇది మరి అందరికీ నిజంగా మీరు చేస్తున్నటువంటి మూసి ప్రక్షాళన కోసమో పేరు మాత్రమే పెట్టారు తప్ప ఇది మీరు కేవలం కక్ష సాధింపు కోసమే వాడుతున్నట్టుగా కనిపిస్తా ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి పాత బస్తీలో తీసుకునేటువంటి ధైర్యం ఉన్నదా అధ్యక్ష వీళ్ళకి? పాత బస్తీలకు ఒక న్యాయం, మరి ఇక్కడ ఉన్నటువంటి కొత్త బస్తీకి మరి ఒక వర్గానికి మాత్రమే మీరు ఈ రకంగా చేస్తూ ఉన్నారు కదా. పాత బస్తీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అక్రమ కట్టడాల విషయంలో ఎందుకోసం ఆలోచన చేయడం లేదో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అప్పుడు అనుమతులు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష, అప్పుడు అనుమతులు ఇచ్చి ఇప్పుడు కూల్చివేయడం ఏమని చెప్పి హైకోర్టు ప్రశ్నిస్తే